ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మరియు 7వ వచనం మార్చి చదువుకుందాం. 6వ వచనం నేను చదువుతాను, 7వ వచనము మీరు చదవండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన యేసయ్య, ఈ శాశ్వతమైన ప్రేమకై వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని నీ దయాహస్తాల కింద భద్రపరిచి కాచి కాపాడి చివరి మాసములో 3వ ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినారు. అందును బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. లోకములో చూసినట్లయితే ఈ దినమును చూడలేక కోటాను కోట్ల మంది మరణించి ఉన్నారు. ప్రభువా, మమ్మల్ని మీ దయాహస్తాల కింద భద్రపరిచి మీ కాపుదల మాకు నిత్యం దయచేస్తూ రక్షిస్తూ పోషిస్తూ కాపాడుతున్నందుకై నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దినం ప్రభువా, మరి మీ రాకడ క్రిస్మస్ గురించి మేము తెలుసుకోవడానికి మీరు చూపినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలు. వాకి ధ్యానంలోనికి వెళ్తుండగా ప్రభువా, అల్పుడను నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. నీ నోటికి నన్ను పూరగా వాడుకోనండి ప్రభువా. మరి పరలోకం నుండి విడుదల చేసే లేఖన భావములు, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మాకు అందరికీ దయచేయండి. నీ సన్నిధిలో క్రమముగా మర్యాదగా జరిగించుటకు సహాయం చేయండి. భయముతో భక్తితో మేము నిన్ను ఆరాధించుకున్నటకు నీ కృపను మాకు దయచేయమని ఈ కూడిక సహవాసం అంతా కూడా నీ హస్తగతం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 2వ అధ్యాయం 6వ వచనం మనం ఫిలిప్పీ పత్రికలో చూసినట్లయితే దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అది ఆయన దేవుడు. ఆయన ఎవరండి? దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలే. నరావతారి, మానవ అవతారం అంటే నరావతారము. దానిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏమన్నారా? ఇన్కార్నేషన్ ఆఫ్ మ్యాన్. దేవుడు ఇన్కార్నేషన్, గాడ్ ఇన్కార్నేషన్ ఇంటూ మ్యాన్. దేవుడు మనిషి అవతారం, మనిషిని యొక్క అవతారం ఎత్తటం. లోకంలో మనం చూసినట్లయితే అనేక రకాల అవతారాలు ఉన్నాయి. ఎన్ని అవతారాలు ఉన్నాయి? కాబట్టి ఆ అవతారాలన్నిటి మించినటువంటి అవతారం ఇది. ఏ అవతారము? నరావతారం. అంటే దేవుడు నరునిగా అవతారం ఎత్తటమే క్రిస్మస్. దేవుడు నరునిగా అవతారం ఎత్తడమే క్రిస్మస్. కాబట్టి ఈ క్రిస్మస్ పరంపరలో మనం అనేక విషయాలు తెలుసుకుంటూ వచ్చాము. ఈ దినము కూడా ఈ యొక్క అవతారాలను గురించి మనం తెలుసుకుందాం.
నరావతారము. దేవుడు నరావతారముగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనుష్యుడిగా దేవుడు ఎందుకు వచ్చాడు చెప్పండి? పాపులను రక్షించడానికి. ఇన్ ఆర్డర్ టు సేవ్ సిన్నర్స్, పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. ఎవరిని? పాపులను రక్షించటానికి. చాలా మంది లోకంలో ఏమనుకుంటారంటే, నేను పాపిని కాదు, నేను పాపిని కాదంటారు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, నీతిమంతుడు లేడు. అది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ మనుషుడు ఏమనుకుంటున్నాడు? నేను నీతిమంతుడను అనుకుంటున్నాడు. నాలో పాపము లేదనుకుంటున్నాడు. నేను పాపము చేయలేదంటున్నాడు. నిజంగా చేయలేదా? మానవుడు నిజంగా పాపం చేయటం లేదా? లోకంలో ఉన్నటువంటి మనుషులు పాపం చేయలేదా? మరి అంటున్నారు కదా, మేము పాపమే చేయలేదు అంటున్నారు కదా. నేను పాపమే చేయలేదంటున్నారు. కానీ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసింటున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కనుక పాపులను రక్షించుటకు. అసలు ఈ పాపం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే, ఏదైనా తోటలో పాపము స్టార్ట్ అయింది. అక్కడ ఎలా స్టార్ట్ అయింది? అక్కడ ఎలా స్టార్ట్ అయిందంటే, ఆజ్ఞ అతిక్రమించుట ద్వారా. ఎవరు ఆజ్ఞను అతిక్రమించారు? ఎవరు ఆజ్ఞను అతిక్రమించారంటే, మొదటిగా అవ్వగారు, తర్వాత ఆదాము గారు. వారు చేసినటువంటి ఆ పాపము మనుషులందరికీ కూడా సంప్రాప్తమైంది. వారు చేసినటువంటి ఆ పాపము మనుషులందరికీ కూడా సంప్రాప్తమైంది. ఎందుకంటే ఆ యొక్క జీనియస్ దాన్ని బట్టి ఆ జీనస్ లోనే, ఆ జీన్స్ లోనే పాపం ఉంది. ఏ జీన్స్ లో? ఆదాము అవ్వల యొక్క జీన్స్ లోనే పాపం. ఆ పాపం అనేది మనిషిలో వస్తూనే ఉంది. దానిని బట్టి దేవుడు పాపి అయిన మనిషి దగ్గరికి రావటం, తనకు వారసుడిగా చేసుకోవటం కోసము, తనతో కూడా సహవాసము కలిగి ఉండటం కొరకు దేవుడే నరావతారిగా వచ్చాడు. దేవుడే నరావతారిగా వచ్చినాడు. అది క్రిస్మస్ అంటే. దేవుడే నరావతారిగా రావటమే క్రిస్మస్. ఆ క్రిస్మస్ మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ అనేది నేటి దినాలలో కాంపిటీషన్ అయిపోయింది. ఎందుకు కాంపిటీషన్? ఈ గ్రాండ్ క్రిస్మస్ అనేది ఎలా వచ్చిందంటే, వాళ్ళకన్నా మనం గ్రాండ్ చేస్తాం కాబట్టి గ్రాండ్ క్రిస్మస్. సెమీ క్రిస్మస్ అంటే వాళ్ళకన్నా మనది సన్నది కాబట్టి మనము చిన్నగానే చేసుకుందాం, దానినే సెమీ క్రిస్మస్. కాబట్టి అంత్య దినాలలో అపవాది ఏం చేస్తాడంటే, రెచ్చిపోతాడు. రెచ్చిపోయి జనాలను గందరగోళానికి ముంచేస్తాడు. మనసులో హృదయాలను ఏం చేస్తాడు? గలిబిలి చేసేస్తాడు, కలవరం పెట్టేస్తాడు. ఈ మాసము ఆనంద మాసం అయితే సైతాన్ ఏం చేస్తుంది?
గలివిలి మాసంగా చేస్తుంది, ట్రబుల్సమ్ మంత్. కానీ ప్రియమైన దేవుడు బిడ్డారా, నువ్వు ఏది చేసినా కూడా దేవుని మహిమ కొరకు చేయాలి. వాట్ ఎవర్ యు డూ, ఇట్ షుడ్ బి గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వేది చేసినా కూడా అది దేవుని మహిమార్థమై ఉండాలి. అంతవరకు నో ప్రాబ్లం, అంతవరకు నో ప్రాబ్లం. చేయండి, ఎట్లా చేస్తారో అట్లా చేయండి. కానీ నువ్వు చేసేది దేవుని మహిమ కొరకు మాత్రమే చేయాలి. మొదటిగా మనం చూసినట్లయితే ఈ అవతారాలలో కొన్ని 2-3 అవతారాలు మనం చూసుకొని మనం ముగించుకుంటాం, టైం కూడా అయిపోతుంది. ఫస్ట్, ఇన్కార్నేషన్ ఆఫ్ ట్రూత్. ఇన్కార్నేషన్ ఆఫ్ ట్రూత్, సత్యావతారం. మొదటిదిగా సత్యావతారము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ ది లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అది ఇది సత్యావతారం. యేసుక్రీస్తు అవతారము సత్యావతారము. The incarnation of Jesus Christ is truth. ఆయన యొక్క అవతారం సత్యమైన అవతారం, సత్యమైన అవతారం. ఎందుకు సత్యమైన అవతారం అంటే ఆయనే సత్యం, ఆయనే సత్యం. నో అదర్ ఈజ్ నాట్ ట్రూత్. ఎవరు కూడా సత్యము కాదు, ఓన్లీ జీసస్ ఈజ్ ట్రూత్. ఆయన మాత్రమే సత్యం. ఎందుకంటే ఆయన జననము ఆశ్చర్యకరమైనది. ఆయన జననము ఆశ్చర్యకరమైనది. ఆయన ఆశ్చర్యకరుడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. ఏం చూస్తాము? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. సమాధానకర్తయగు అధిపతి ఆయన పేరు. ఆయన మన కోసము ఎలా వచ్చాడట? కుమారుడుగా వచ్చాడు. ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ గాడ్ సెంట్ హిస్ ఓన్ సన్. గలతీ ఇంతకు ముందు చూశాను. గలతీ 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అది దేవుడు తన కుమారుని పంపాడు. ఎలా పంపాడు? ఎలా పంపాడంటే నరావతారముగా పంపాడు. నరుడిగా వచ్చాడు. దేవుడుగా వస్తే ఈ లోకంలో ఎవ్వరు కూడా ఉండరు. ఏమైపోతారు? కాలిపోతారు. దేవుడుగా ఈ లోకానికి వస్తే కాలిపోతారు. కాలిపోవడం ఆయనకి ఇష్టం లేదు కదా. ఆయన మనిషిని చేసింది ఎందుకంటే ఆయనతో కూడా సహవాసము కలిగి ఉండాలని, ఆయనతో కూడా
సహవాసము కలిగి ఉండాలని చేశాడు. అందు నిమిత్తము ఆదామును చేశాడు. తరువాత అతనికి సాటి అయిన సహాయముగా హవ్వను చేశాడు. వారిద్దరిని కూడా ఏదెను తోటలో ఉంచాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళకు ఆహారం ఇచ్చాడు. ఆ తోటలో పండ్లు ఇచ్చాడు, ఫలాలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ వారికి ఒక పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష అంటే, ఈ తోటలో ఉన్న పండ్లన్నీ కూడా మీరు తోట మధ్యలో ఉన్న ఒక్క చెట్టు ఫలం, అదే మంచి చెడ్డలనిచ్చు చెట్టు, తెలివినిచ్చేది, మంచి చెడ్డ తెలివినిచ్చేది, దానిని మీరు తినకూడదు అని చెప్పినాడు. చెప్పి ఊరుకున్నాడా? రోజు ఆదాముతో సహవాసం చేస్తూ వచ్చాడు. సహవాసం అంటే కలిసి తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? తోటలో తిరుగుతున్నాడు. ఆదాముతో సహవాసం చేస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో అది పాపముగా పరిగణించబడ్డది. అందువలన దేవుడు వారితో సహవాసం చేయడం రాలేక, వారితో సహవాసం చేయటానికి రాలే. మరి ఏం చేసినాడు? వారిని వెళ్ళగొట్టేసినాడు. ఎక్కడ నుండి వెళ్ళగొట్టేసినాడు అంటే, ఏదెను తోటలో నుండి, అనగా దేవుడు సంచరించే ఆ స్థలములో నుండి వారిని వెళ్ళగొట్టేసినాడు. అంటే వారు దేవుని సహవాసమునకు దూరస్తులైపోయినారు. దేవునితో ఉండవలసినటువంటి వారు దేవునితో ఉండకుండా వెళ్ళగొట్టబడినారు. కనుక దేవునితో సహవాసం చేయాల్సినటువంటి మనిషి దేవునికి ఎడబాటు అయినాడు. తిరిగి మరి ఆయన సహవాసంలోకి తీసుకురావాలి అని అంటే ఆ మనిషి ఏమై ఉన్నాడు? పాపి అయి ఉన్నాడు. పాపి అయినటువంటి మనిషి దేవునితో సహవాసము చేయటానికి వీలు లేదు. పాపి అయిన మనిషి ఎవరైనా, ఏ మనిషి అయినా పాపం చేసినట్లయితే, పాపం చేసినటువంటి మనిషి దేవునితో సహవాసము చేయలేడు. కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. అంటే ఆయనతో సహవాసం చేయాల్సినటువంటి వారు ఎవరై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. మరి ఆదాము పరిశుద్ధుడు కాదు కదా, అందుకే వెళ్ళగొట్టబడ్డాడు. మరి ఆ విధంగా దేవుడు మనిషిని, అంటే పాపిని వెళ్ళగొట్టేసినాడు. తిరిగి సహవాసంలోనికి, పాపములో నుండి పవిత్రుడైతే దేవుని యొక్క సహవాసంలోనికి వస్తాడు. పాపము చేసినటువంటి మనిషి పాపములో నుండి పవిత్రుడైనట్లయితే మరలా దేవునితో సహవాసంలోనికి వస్తాడు. ఆ విధంగా రావాలంటే పైన ఉన్నటువంటి దేవుడు ఆ విధంగానే వస్తే భూమి మీద ఉన్నటువంటి మానవుడు కాలిపోతాడు. ఏ అవతారం అయితే భూమి మీద ఉన్నది ఇప్పుడు? నరావతారం. నరులు భూమి మీద ఉంటున్నారు. ఇప్పుడు ఆయన అదే విధంగా రాకుండా నరావతారములో వచ్చాడు. నరావతారంలో వచ్చి మానవుల యొక్క పాపం పరిహారం చేయడానికి వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడు? మానవుని యొక్క పాపమును పరిహారం చేయడానికి వచ్చాడు.
పరిహారం చేయాలంటే ఏమి కావాలి? రక్త మాంసములు కావాలి. రక్త మాంసములు కావాలి. కాబట్టి ఆయన మనతో కూడా రక్త మాంసములతో పాలువాడైనాడు. రక్త మాంసములతో పాలువాడైనాడు. కనుక పాలువాడంటే ఏంటి? పాలువాడంటే ఏంటి? మన తోటి వాడైనాడు, మనలో ఒకడైనాడు. ఇప్పుడు రక్తం చిందించాలి. ఏ రక్తం చిందించాలి? ఇప్పుడు గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తము మనిషి పాపమునకు పరిహారము చేయలేదు. ఏ రక్తం చేయగలుగుతుంది అంటే పరిశుద్ధమైన రక్తం. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే రక్తం చిందించబడాలి. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు వారి విడుదల కొరకు అక్కడ రక్తం చిందించబడ్డది. ఎవరి రక్తము చిందించబడ్డది? గొర్రె పిల్ల రక్తము చిందించబడ్డది. కాబట్టి యోహాను యేసు ప్రభువును చూసి ఒక మాట అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కనుక ఐగుప్తులో చిందించినటువంటి రక్తము గొర్రె పిల్లది. ఏ గొర్రె పిల్ల? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కాబట్టి ఆ గొర్రె పిల్ల రక్తం ద్వారా ఇశ్రాయేలీయులకు విడుదల కలిగింది, విమోచన కలిగింది, రక్షణ కలిగింది. ఆ రక్తము యేసు ప్రభు మన కొరకు చిందించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి రక్తం అది. కనుక నీ పాపము నా పాపము పరిహారం కావాలి అంటే రక్తం కావాలి. ఏ రక్తము? పరిశుద్ధమైన రక్తం, పాపరహితమైన రక్తం. అందుకే మరి కయ్యను ఏం తీసుకొచ్చాడు? ఏం తీసుకొచ్చాడు? కయ్యను ఏం తీసుకొచ్చాడు? ఏం పొట్టేలను తీసుకొచ్చాడు? మందలో ఉన్న వాటిని తీసుకొచ్చాడు. మందలో ఉన్న వాటిని తీసుకొచ్చాడు. అవి మరి పరిశుద్ధమైనటువంటివి కాదు. తర్వాత మొదటిగా పుట్టినటువంటివి కాదు. ఏదో తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చాడు. అందువలన ఏమైండు? ఆ యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటంటే పరిశుద్ధంగా అతడు లేడు కాబట్టి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు కూడా పరిశుద్ధ పరచబడాలి. పరిశుద్ధ పరచబడాలి. నువ్వు పరిశుద్ధ పరచబడినంత వరకు నువ్వు భక్తుడు అని చెప్పుకున్నా, యేసుక్రీస్తుతో నేను సహవాసం చేస్తున్నానని చెప్పుకుంటున్నా, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. నీ పాపములు కడుగుకొని పవిత్రుడవు కమ్ము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వచ్చినటువంటి ఈ అవతారం, ఏ అవతారం అది? అవతారం, సత్యావతారము. సత్యావతారం మొదటిది. ఆయన సత్యవంతుడు. అందుకే ఆయనలో యేసు ప్రభు పిలాతు దగ్గర ఒక ఛాలెంజ్ చేస్తాడు. మీలో ఎవడైనను నాలో పాపం ఉన్నదని స్థాపించగలడా? రండి, ఎవరైతే నాలో పాపం ఉందని స్థాపన చేయగలుగుతారో రండి అన్నాడు. ఎవరు కూడా ఆయన దగ్గర మరి నువ్వు పాపి అని చెప్పలేకపోయారు. కనుక ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినటువంటి వారందరూ కూడా ఎవరండి? పరిశుద్ధులు. పరిశుద్ధులుగానే
ఉండాలి. పరిశుద్ధులుగానే ఉన్నట్లయితే వారు పరలోక రాజ్యంలో ప్రభువుతో కూడా ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అవతారము సత్యావతారము. ఆయన అవతారము సత్యమైనది, అసత్యమైనది కాదు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన యొక్క అవతారము ఏమిటి అంటే అన్చేంజబుల్ ఇన్కార్నేషన్, మార్పు లేని అవతారం. అది మార్పు లేని అవతారం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము 13వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీ 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన అవతారము మార్పు లేనిది. ఆయన అవతారము మార్పు లేనిది. ఆయన ఎప్పుడు కూడా నిన్న నేడు నిరంతరం ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. ఏకరీతిగా ఉంటూ వచ్చినాడు. మార్పు లేనివాడు. ఆయన మార్పు లేనివాడు. చూడండి, మత్తయి సువార్తలో కూడా మలాకిలో మనం చూస్తాం 3 మలాకి 3:6 వచనం చూడండి. మలాకి 3:6. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. చూశారా? ఆయన యుగ యుగములకు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మార్పు చెందే దేవుడు ఆడు. ఒకటే దేవుడు. ఆ ఒక్క దేవుడే మార్పు లేని దేవుడు. మార్పు లేని దేవుడు. కాబట్టి చాలా మంది ముగ్గురు దేవుళ్ళు అంటుంటారు కదా. ఎంతమంది చెప్తారు? ఎవరో ముగ్గురు ఏమండి? త్రియేక అంటే ఒకటే, ముగ్గురులో ఒకటనే. ముగ్గురుగా ఉన్న ఒకే దేవుడు. ముగ్గురుగా ఉన్న ఒకే దేవుడు. ఒకే దేవుడు ముగ్గురుగా ఉన్నాడంటే 3 పర్సన్సా? కాదు, ఒకే పర్సన్. చూడండి, మనం చదువుకున్నట్టు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహించబడేను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. నిత్యుడగు తండ్రి. ఆయన ఎవరంటే బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. ఆయన ఎవరు? ఆయన యేసుక్రీస్తు కుమారుడు. ముందు మనం మొదటి లైన్ లో చదివినట్లయితే ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుని పేరు బలవంతుడైన దేవుడు. ఏమండి? బలవంతుడైన దేవుడు. ఆయన దేవుడు కాదండి, కుమారుడే అని కొన్ని సంఘాల వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు. మూడు పాత్రలుగా చేస్తున్నారు, విభజిస్తున్నారు. విభజించు పాలించు అన్నట్టుగా 3గా చేస్తున్నారు కదా. కానీ ప్రభు ఆరోహణమై వెళ్తున్నప్పుడు నేను వెళ్ళి మీ కొరకై ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్తనే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ 3 కూడా ఒక్కరే. కుమారుడే, బలవంతుడైన దేవుడు. మనం అనేక చోట్ల చూసినట్లయితే నా ప్రభువు, ఆ ప్రభువు అని 2 ప్రభువులు ఉన్నట్టుగా మనం చదువుతుంటే తెలుస్తుంది. కనుక ఏది ఏమైనా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు ఉన్నటువంటి సంఘాలలో గలిబిలి లేపడానికి సైతాను పూనుకున్నాడు.
సైతానుడు ఏం చేసినాడు? గలిబిలి లేపడానికి పూనుకున్నాడు. ఈ యెహోవా విట్నెస్ అంటే యెహోవా సాక్షులు. యెహోవా సాక్షులు వాళ్ళు ఏమంటారు? యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు కుమారుడు, యేసుక్రీస్తు కుమారుడు. మరి ఇక్కడ ఏముంది? ఆ కుమారుడు ఎవరంట? బలవంతుడైన దేవుడు. దేవుడు కాదు కుమారుడు అంటున్నారు. మరి ఏంది కథ? చెప్పండి. చూడండి, మనం ఇంతకుముందు కూడా చూశాము యోహాను పత్రికలో చూసాం మనం. ఎక్కడ చూసాం? యోహాను మొదటి పత్రికలో చూసాము 5వ అధ్యాయంలో 20వ వచనంలో చివరి లైన్లో ఉంటుంది చూడండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చూశారా? యేసుక్రీస్తు దేవుడు కాదన్నటువంటి వారు గుర్తించుకోవాలి. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. నిత్య జీవం ఎవడు? నా శరీరమును తిని నా రొట్టెను తినునో, నా రక్తమును త్రాగునో వాడు నిత్య జీవము కలవాడు. అంటే ఆయనే నిత్య జీవం కలవాడు. ఆ నిత్య జీవము ఆయన శరీరము తింటే, ఆయన రక్తమును త్రాగితే మనం కూడా నిత్య జీవము కలిగి ఉంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అవతారము మార్పు లేని అవతారం. యెహోవానైన నేను మార్పు లేని వాడను, నేను మార్పు లేని వాడను అంటున్నాడు. మరి యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు కదా? మార్పు ఉందా? కాబట్టి యెహోవానైన నేను మార్పు లేని వాడు అని ప్రభువు తెలియజేస్తున్నాడు. గొర్రెపిల్ల రక్తం, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లే మన పాపములు మోసుకొని పోవడం కొరకు కల్వరి శిలువలో బలి అవ్వడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయనే మార్పు చెందనటువంటి అవతారమూర్తి. ఆయన అవతారము మార్పు చెందనేది. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఓకే. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆదియందు వాక్యము ఉండెను. ఆ వాక్యము శరీరధారి దేవుడై ఉండెను. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉన్నాడు. శరీరధారి అయి ఇచ్చినాడు. ఇన్కార్నేషన్ ఆఫ్ ఫ్లెష్. మూడవదిగా ఇన్కార్నేషన్ ఆఫ్ ఫ్లెష్, శరీరధారి అయి వచ్చినాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అవునా కదా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చినాడు అనేది మన పాపములు పరిహరించడానికి వచ్చినాడు. అవతారం ఎత్తాడు. మన పాపములు పరిహరించడానికి నరావతారిగా వచ్చాడు. తర్వాత మార్పు లేని వాడుగా ఉంటున్నాడు. తర్వాత
ఆ శరీరధారిగా శరీరాన్ని ధరించుకొని, శరీరం ధరించుకొని రాకపోతే, ఉన్నవాడు ఉన్నట్లుగా వస్తే ఎవరు కూడా మిగిలిన అందరూ ఆగిపోతారు. కాబట్టి దేవుడు నరావతారిగా వచ్చినాడు. మొదటి తిమోతి పత్రికలు చూద్దాం. 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. 3:16. మొదటి తిమోతి పత్రిక. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. అంతే. కాబట్టి నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైనాడు. శరీరంతోనే ఆయన ప్రత్యక్షుడైనాడు. శరీరంతోనే ఆయన ఆరోహణుడైనాడు. శరీరంతోనే ఈ లోకానికి వచ్చాడు, శరీరంతోనే ఆరోహణుడై వెళ్ళాడు. మరి మనిషి కథ ఏంది? మనిషి కథ ఏంది? మనిషితో దేవుడు సహవాసం చేయడం కొరకు మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. శరీరుగా పోలేడు, ఆత్మ వెళ్ళిపోతాడు. అయితే ఈ మనిషి అదే శరీరుడుగా వెళ్తాడా, లేకపోతే నువ్వు ప్రభు అయిన యేసు రెండవసారి మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు, నీవు ఎత్తబడుతున్నప్పుడు నీ శరీరము మార్పు చెందుతుంది. ఈ దీన శరీరము మహిమా శరీరముగా మార్చబడుతుంది. నువ్వు పైకి వెళ్తుండగానే నీ శరీరం ఏమైపోతుంది? మహిమా శరీరముగా మార్చబడుతూ ఉంది. కాబట్టి దాని అర్థమైంది, ఆయన మన కోసం శరీరుడుగా వచ్చాడు, శరీరంతోనే ఆయన వెళ్ళాడు, మనము శరీరంగానే ఈ లోకంలో వచ్చాము. అయితే వెళ్ళేటప్పుడు ఈ శరీరం ఉండదు, ఈ దీన శరీరము ఉండదు. ఈ శరీరం విడిచిపెట్టి మహిమా శరీరము ధరించుకొని ఎత్తబడతాం. మనం ఎత్తబడుతున్నప్పుడే మన శరీరము మార్పు చెందుతుంది ప్రియులారా. కాబట్టి ఆ అనుభవం మన జీవితంలోనికి వస్తే, ఆ రక్షణ విశ్వాస జీవితం మనం కలిగి ఉన్నట్లయితే, రేపు ఆయన వచ్చాడు, ఈ రోజు ఆయన వచ్చాడు అనుకున్నట్లయితే, నువ్వు ఎత్తబడుతూ ఉన్నట్లయితే నీ శరీరం ఏమైతుంది? మార్చబడుతుంది, మహిమా శరీరంగా మార్చబడుతుంది. కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే రొమ్ము కొట్టుకుంటారంట, అయ్యో 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 అయ్యో. ఎవరిని చూసి? ఎత్తబడే వారిని చూసి. కనుక ఎత్తబడే వారిలో నీవు ఉంటున్నావా పరీక్షించుకోవాలి. ఎత్తబడే వారిలో నీవు ఉంటున్నావా? విడవబడే వారిలో ఉంటే అంత మాత్రమే ఆగిపోదు. రొమ్ము కొట్టుకొని ఏడ్చి విలపించడంతో అయిపోయేది కాదు. యుగ యుగాలు అగ్నిలో కాలాల్సి వస్తాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ఆప్షన్ మీకే ఇచ్చాడు. ఏ ఆప్షను? ఎత్తబడతావా, విడవబడతావా అనేది. నేను ఎందుకు విడవబడతానండి? నేను ఎత్తబడాలి. ఐ వాంట్ టు బి లిఫ్టెడ్. నేను ఎత్తబడాలి అనుకున్నట్లయితే ఏం చేయాలట? మనిషి ఏం చేయాలి? ఇంకా యేసుక్రీస్తు సారూప్యంలోనికి రావాలి. ఆయన యొక్క సారూప్యంలోనికి రావాలి. అప్పుడే మన శరీరం అనేది ఈ దీన శరీరం మహిమా శరీరంగా మార్చబడుతుంది. ఒకవేళ ఆయన రాకముందే మనం పోతే తిరిగి లేపబడతాం. ఆయన రాకముందే మనం పోయినట్లయితే ఆయనతో కూడా మనము వస్తాం. ఆయనతో కూడా మనము వస్తాం. ప్రధాన దూత శబ్దముతో, బూర శబ్దముతో, ఆ శబ్దం వచ్చినప్పుడు, ప్రభువు వస్తూ ఉన్నప్పుడు ప్రభువుతో కూడా మనము వేవేల మందిలో, కోటాను కోట్ల మందిలో
మనము కూడా ఉంటాం కదా. ఎంత ధన్యత! రక్షణ పొందినట్లయితే నువ్వు బతికుంటే ఎత్తపడతావు, చనిపోతే ఆయనతో కూడా చేస్తావు. భూమి మీద ఉన్న వారికి అందరికన్నా ముందే నువ్వు ఉంటావు. ఇది గొప్ప ధన్యత అండి. ఈ క్రిస్మస్ అనేది నీ జీవితంలో ఒక ప్రత్యేకతను సంతరించుకోవాలి, ఒక ప్రత్యేకతను సంతరించుకోవాలి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఉండాలి, తేడా ఉండాలి. ఏం తేడా ఉండాలి? ఏం తేడా ఉండాలి? ఆత్మీయంగా అంటే ఏంటి? అదేనా? ఏం తేడా ఉండాలి? ఏమమ్మా, ఎలాంటి తేడా ఉండాలి? పోయిన సంవత్సరం చేసుకున్న పండుగకు ఈ సంవత్సరం చేసుకున్న పండుగకు తేడా ఉండాలి. లోకంలో చూస్తే లోకస్తులు చేసే పండుగ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంటికి, ఒకటి ఒంటికి, మూడోది పంటికి. ఏంటి ఇంటికి, ఒంటికి, పంటికి అంటే? ఇంటి అలంకరణ, ఒంటి అలంకరణ. మంచి బట్టలు ఉండాలి, సెంటు ఉండాలి, రకరకాలు ఉండాలి. ఇంకా మూడోది పంటికంటే పిండి వంటలు కానీ గట్టిగా ఉండాలి. దేనికి? పంటికి. పంటికి గట్టిగా ఉంటేనే అది తిన్నట్టు, లేకపోతే ఏం పండుగలు అంటారు. అవునా? కాబట్టి అది డిఫరెన్స్ అనేది నీ జీవితంలో క్రిస్మస్ ద్వారా నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎన్ని చెప్పామండి? 3 ఏంటి చెప్తారా? సత్యమైన అవతారం, మార్పు లేని అవతారము, శరీరావతారం. 3 అవతారాల గురించి మనము ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి మళ్ళీ నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి. చెప్తారా? ఈ 3 గురించి మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి.